కొడుకుని ఎలా పెంచాలో తెలియకపోతే ఎలా పెంచకూడదో తెలుసుకో. ఈ ఎదవ ప్రేమలు మీ వైపు కానీ మా వైపు కానీ ఉన్నాయా? ఇదిగో మీ అందరికీ ఇదే చెప్తున్నాను. రేపే వాడిని వాళ్ళ అత్తయ్యతో అమెరికా పంపించడానికి నిర్ణయించుకున్నాను. ఇక్కడే ఉంటే ఉన్న పరువు కాస్త తీసేస్తాను. చెప్పురే కొడుకు. యారా, నువ్వు కూడా నన్ను అమెరికా పంపించేద్దామని చూస్తున్నావా? ఎంత మాట అన్నారు బాబు. మీ దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నాను. అయినా సరే మీరు నన్ను ఎప్పుడు పనుల్లా చూడలేదు. సొంత మనిషిలా చూసుకుంటున్నారు. మీ మనసులో ఏముందో ఆ మాత్రం నాకు తెలీదా? అవును బాబు, మీరు అమెరికా వెళ్ళట్లేదు, అమ్మాయి గారితోనే బయలుదేరుతున్నారు. నిజం బాబు. పద బాబు, మీరు తొందరగా వెళ్ళిపోవాలి. పదండి. రాను. అది కాదమ్మా, సీన్ బాబుని వాళ్ళ అత్తగారితో అమెరికా పంపించేయాలనుకుంటున్నారు. ఎప్పుడు నువ్వు అమెరికా అమెరికా అంటూ ఉంటావుగా. వెళ్ళు సీను, నువ్వైనా ఆనందంగా ఉండు. నీకేమైనా పిచ్చెక్కిందా? మనం ప్రేమించుకున్నాం లలిత. ఆ ప్రేమే కదా సీను నాన్నని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. కాదమ్మా, మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకోలేదు. అవునమ్మా, ఆ రాత్రి వీళ్ళ అత్తయ్య నాన్న లలిత ఇంతవరకు ఇంటికి రాలేదు. సీన్ వచ్చాడా? చూస్తే తెలియట్లేదా? నీ కూతురే సీనుని ఎక్కడికో తీసుకెళ్ళుంటుంది. ఏంటమ్మా మీరు మాట్లాడుతుంది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీ కూతురు వాణ్ణి వల్లో వేసుకోవాలని చూస్తుంది. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తను చెప్పినట్ల తప్పేముంది? ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎప్పట్లా కాకుండా ఈ రోజు ఆగిపోయారంటే ఏదో కారణం ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసు. ముందు నువ్వు లోపలికి వెళ్ళావు. ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటే చిన్నపిల్లలు అనుకుని వదిలేశాను. ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళింత పెద్దోళ్ళు అయ్యారని. నా కూతుర్ని మీరు నమ్మకపోయినా వాడిద్దరి మీద నాకు నమ్మకం ఉంది. ఆహా, ఆ నమ్మకంతోనేనా వాళ్ళిద్దరిని బయటికి పంపించావు? నీ కూతుర్నే కంట్రోల్లో పెట్టుకోలేని వాడివి బయటోళ్ళ పిల్లల్ని ఎలా కంట్రోల్లో పెడతావు? నిజం తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. దానివల్ల నష్టపోయేది నా కూతురు. కావాలంటే నన్నానండి. సరే, తెల్లారేసరికల్లా వాడిద్దరిని నేనే వెతికి తీసుకొస్తాను. ఆ రోజు రాత్రి నేనెంత చెప్పినా వినకుండా మీ ఇద్దరిని తీసుకురావడానికి వెళ్తూ ప్రమాదవశాత్తు చనిపోయారు. అంతేగాని మీ ఇద్దరు ప్రేమించుకున్నారని ఆయన చనిపోలేదమ్మా. నీ నాన్న నీ జీవితం నుంచి వెళ్ళిపోయాడు. నన్ను కూడా నీ జీవితం నుంచి వెళ్ళిపోమంటావా? చెప్పు లలిత, చెప్పు. నిన్నే. త్వరగా బయలుదేరండి బాబు.
తెలుసురా నువ్వు వస్తావని. ప్రేమించినోళ్ళు ఎంతకైనా తెగిస్తారు, కానీ నేను వెళ్ళనిస్తేగా. రావే. ఏయ్, సీను, రా, ఆగు. రేయ్, మనం పట్టుకోండి. లలిత ఎక్కు, ఎక్కు లలిత. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నీకేం కాలేదు కదా? ఏంటండి, థ్యాంక్స్ కూడా చెప్పరా? చాలా థ్యాంక్స్. రండి కూర్చోండి. ఏంట్రా ఓకేసా? చూస్తే తెలియట్లే, లేచిపోయి వచ్చారు. అంటే కోనసీమ ప్రేమ జంట అన్నమాట. రే, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు? వాళ్ళు ఏదో కష్టాల్లో ఉంటే. సరే బాసు, ట్రైన్ ఎక్కడానికి అంత రిస్క్ చేసావు కదా, ఒకవేళ నీకేమైనా జరిగితే అమ్మాయి పరిస్థితి ఏంటి? అయ్యా, వాళ్ళు హైదరాబాద్ బండి ఎక్కేశారయ్యా. మేము సాయంత్రం బండికి వెళ్ళి ఎలాగైనా వాళ్ళని ఎతికి పట్టుకొస్తామయ్యా. అక్కర్లేదు, వాళ్ళ కోసం వెళ్ళక్కర్లేదు, మీరు వెళ్ళండి. అయ్యా అది ఏయ్, వెళ్ళండి. దీనికంతటికీ కారణం నువ్వే. అసలు నీకు ఈ పెళ్ళింటని ఇష్టం లేదు, అందుకే వాడిని పారిపోయేలా చేశావు. వాడెక్కడికి వెళ్ళినా ఎంతో కాలం ఉండడు. వాడు ఆకలిని అమ్మని వదిలి ఉండలేడు. కడుపు కాలితే ఈ రోజు కాకపోయినా రేపైనా తిరిగి వస్తాడు. ముందు నువ్వు ఊరికి ప్రయాణం అవ్వమ్మా. నువ్విక్కడున్నంత కాలం వాడిని ఇక్కడికి రానివ్వదు. ఎందుకన్నయ్య ఈ మాటలు? వాడు తిరిగి రాడు. లేదమ్మా, నేను నీకు మాట ఇచ్చాను. వాడెక్కడున్నా ఇంటికి తీసుకొచ్చి నీకు అల్లుడిగా చేస్తాను. రేయ్, చెల్లెలి ప్రయాణానికి ఏర్పాటు చేయరా. ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావా చంపేస్తా. వెళ్ళ. ఏంటండి మీరు చేసింది? మా డబ్బులు మీరు ఇస్తారా? నేనెందుకు ఇస్తాను? మరి లేకపోతే నేను వాడితో గొడవపడి డబ్బులు తీసుకుందామని మీరు వచ్చి మనగాళ్ళ వాడిని పంపించారు. ఇంతకీ ఏమంటావు? మిమ్మల్ని డబ్బులు ఇమ్మంటాను. రేయ్,
పోలీసులు ఫోన్ చేయరా. ఏంటండి మా డబ్బులు తీసుకుని పారిపోయిన వాడిని వదిలేసి మమ్మల్ని పోలీసుకి పట్టిస్తారంటారు? పారిపోయి వచ్చారు కాబట్టి. మేము పారిపోయి వచ్చాం, ఎలా వచ్చాం మీకు అనవసరం. అసలు అడగడానికి మీరెవరండి? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా?